గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 799. లాస్ట్ 1 yearగా మంచి ర్యాలీ చూసినటువంటి BSE స్టాక్లోని ఈరోజు సెషన్లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దాని రిలేటెడ్గా ఉన్నటువంటి అప్డేట్ని ఈరోజు మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 941 పాయింట్స్ పెరిగి 74,671 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 223 పాయింట్స్ పెరిగి 22,643 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.60% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.11% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.54% పెరిగింది. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. మార్కెట్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 223 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టరే ఏకంగా 168 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే వీకెండ్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్స్ బాగుండడంతో ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ లాస్ట్ వీక్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా. దీంతో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తో పాటుగా రిమైనింగ్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉన్నది. ఈ ఏప్రిల్ 30th అండ్ మే 1st రోజున, అంటే రేపు అండ్ ఎల్లుండి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది. యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ మనకి మే 1st రోజు నైట్ కి వస్తుంది. చూడాలి యుఎస్ ఫెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈసారి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది. ఎందుకంటే యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువగానే రికార్డ్ అయింది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా ఎటువంటి కామెంట్స్ వస్తాయి. అండ్ అలాగే వీళ్ళు రేట్ కట్స్ రిలేటెడ్ గా ఇప్పటికీ కూడా మార్కెట్ లోని ఒక క్లారిటీ అయితే లేదు. సో యుఎస్ ఫెడ్ రేట్ కట్స్ ఎప్పటి నుంచి చేయొచ్చు అన్నది ఫెడ్ దగ్గర నుంచి ఏదైనా కన్ఫర్మేషన్ వస్తుందేమో మనం చూడవలసి ఉన్నది. సో మే 1st రోజున, అంటే బుధవారం నైట్ కి ఈ మీటింగ్ అవుట్కమ్ రానున్నది. సో యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్న దాన్ని బట్టి థర్స్డే రోజు మన మార్కెట్ లోని మూమెంటం ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ 1 year గా ఏకంగా 400% పైనే పెరిగినటువంటి BSE స్టాక్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా ప్రెషర్ కనపడి 13% పైనే కరెక్ట్ అయింది కదా. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉన్నది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ BSE కావచ్చు, NSE కావచ్చు, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి సెబీకి వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్ పైన రెగ్యులేటరీ ఫీని పే చేయవలసి ఉంటుంది. ఈ యాన్యువల్ టర్న్ ఓవర్ పైన వీళ్ళు పే చేయాల్సినటువంటి రెగ్యులేటరీ ఫీ ఏదైతే ఉన్నదో అది ఆప్షన్ కాంట్రాక్ట్స్ లోని వీళ్ళ నోషనల్ వాల్యూ, అంటే ఆ అసెట్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దానిపైన వీళ్ళు రెగ్యులేటరీ ఫీని పే చేయాలి. కాకపోతే BSE వాళ్ళు వీళ్ళ ఆప్షన్ కాంట్రాక్ట్స్ లోని ప్రీమియం వాల్యూ ఏదైతే ఉంటుందో దానిపైన రెగ్యులేటరీ ఫీని వీళ్ళు పే చేస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఎప్పటి నుంచి BSE చేస్తుందంటే ఇయర్ 2006-07 నుంచి ఇయర్ 2022-23 వరకు కూడా వీళ్ళు ఈ విధంగానే పే చేశారు. ఈవెన్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లో కూడా వీళ్ళు ఈ విధంగానే పే చేయడం జరిగింది. సో దీంతో సెబీ ఇప్పుడు వీళ్ళని ఆ పీరియడ్ మొత్తం ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్ లోని డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ టోటల్ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేయవలసిందిగా వీళ్ళకి నోటీస్ పంపడం జరిగింది. సో దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2006-2007 టు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 మధ్యన వీళ్ళు దగ్గరగా 68.64 crores ప్లస్ GST రెగ్యులేటరీ ఫీని పే చేయాలని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 కి గాను వీళ్ళు ఆల్రెడీ రెగ్యులేటరీ ఫీని పే చేశారు. కాకపోతే డిఫరెన్షియల్ అమౌంట్ దగ్గరగా 96.30 crores ప్లస్ GST ని వీళ్ళు పే చేయాలి. అంటే టోటల్ గా మనం చూసినట్లయితే వీళ్ళు 160 crores పైన సెబీకి రెగ్యులేటరీ ఫీని పే చేయవలసి ఉన్నది. సో కంపెనీ ఒక్కసారి 160 crores ప్లస్ ఈ రెగ్యులేటరీ ఫీని సెబీకి పే చేయాలంటే దాని వలన కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మనకి BSE స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడింది. అండ్ ఇంకా కమింగ్ ఇయర్స్ లో కూడా వీళ్ళ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యాన్యువల్ టర్న్ ఓవర్ లోని నోషనల్ వాల్యూ పైనే వీళ్ళు ఈ రెగ్యులేటరీ ఫీని పే చేయవలసి ఉంటుంది. అండ్ ఈవెన్ BSE తో పాటుగా కమోడిటీ ఎక్స్చేంజ్ అయినటువంటి MCX వాళ్ళకి కూడా సెబీ దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. ఈ MCX వాళ్ళు 1.43 crores రెగ్యులేటరీ ఫీని పే చేయవలసి ఉన్నది. దీంతో ఈ రోజు సెషన్ లో MCX స్టాక్ లో కూడా మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ని డీలిస్ట్ చేసి ఐసిఐసిఐ బ్యాంక్ లోని మర్జ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఈవెన్ ఈ డీలిస్టింగ్ ప్రపోజల్ కి రీసెంట్ గానే వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవల్ కూడా దొరికింది. ఆ టైంలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ డీలిస్టింగ్ ఆఫర్ ఏదైతే ఉన్నదో దాని వల్ల మైనారిటీ షేర్ హోల్డర్స్ నష్టపోతున్నారని. బికాజ్ ఈ డీలిస్టింగ్ లో భాగంగా వీళ్ళు ఎవరి దగ్గర అయితే రికార్డ్ డేట్ నాటికి 100 ఐసిఐసిఐ సెక్యూరిటీ స్టాక్స్ ఉంటాయో వాళ్ళకి 67 ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వాల్యుయేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాని వలన షేర్ హోల్డర్స్ నష్టపోతున్నారు. సో దీంతో ఇప్పుడు ఈ డీలిస్టింగ్ అగెనిస్ట్ గా కొంతమంది మైనారిటీ షేర్ హోల్డర్స్ కలిపి NCLT లోని క్లాస్ యాక్షన్ సూట్ ని ఫైల్ చేయడం జరిగింది. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉన్నదో దాని వలన మైనారిటీ షేర్ హోల్డర్స్ నష్టపోతున్నారని చెప్పి వీళ్ళు సూట్ ఫైల్ చేశారు. సో వీళ్ళు ఈ విధంగా సూట్ ఫైల్ చేయడంతో బోత్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్
అండ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కి ఎన్సీఎల్టీ దగ్గర నుంచి ఒక మెయిల్ వెళ్ళింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇష్యూ ఏదైతే ఉన్నదో దాని త్వరలో ఎన్సీఎల్టీ లోని లిస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళకైతే మెయిల్ రాశారు. సో ఇప్పుడు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి వీళ్ళకి మెయిల్ రావడంతో కంపెనీ తరపు నుంచి వీళ్ళ రిప్రజెంటేషన్ ని వీళ్ళు ఫైల్ చేస్తామని చెప్తున్నారు. సో ఫైనల్లీ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ మధ్య ఏదైతే ఫైట్ జరుగుతున్నదో దాని యొక్క కన్క్లూజన్ ఏమొస్తుంది అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఈ డీలిస్టింగ్ కి వాళ్ళ అప్రూవల్ ఇచ్చారు కాబట్టి ఈ డీలిస్టింగ్ అయితే ప్రాసెస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ కానీ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఫైట్ చేస్తున్నారు కదా. సో ఫైనల్లీ రిజల్ట్ ఏమొస్తుంది అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో మైనారిటీ షేర్ హోల్డర్స్ ఈ డీలిస్టింగ్ కి అగెనిస్ట్ గా ఎన్సీఎల్టీ లో కేసు ఫైల్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఇది షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ సెక్యూరిటీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి ఈ వీకెండ్ లోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి యూనివర్సల్ బ్యాంక్స్ గా మారేందుకు గాను ఆర్బీఐ అయితే కొన్ని గైడ్ లైన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గనక ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాటిస్ఫై చేసినట్లయితే వాళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని యూనివర్సల్ బ్యాంక్ గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దీనిలో వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ ఏంటంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అవి 5 years మినిమం పీరియడ్ పాటు వాటి పెర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ సాటిస్ఫాక్టరీగా ఉండాలని అండ్ అంతేకాకుండా ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ యొక్క స్టాక్స్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లోని లిస్ట్ అయి ఉండాలని చెప్పి సెకండ్ కండిషన్ ని పెట్టారు. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ యొక్క మినిమం నెట్వర్త్ 1000 crores ఉండాలని, దాంతో పాటుగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి సిఆర్ఏఆర్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు మీట్ అయి ఉండాలి. లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్ గా వీళ్ళు నెట్ ప్రాఫిట్ లో ఉండాలని, లాస్ట్ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ 3% ఆర్ అంతకన్నా తక్కువగా ఉండాలి అండ్ నెట్ ఎన్పిఏ 1% ఆర్ అంతకన్నా తక్కువగా ఉండాలి. సో ఇవన్నీ కండిషన్స్ ని గనక ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఫుల్ఫిల్ చేయగలిసినట్లయితే వాళ్ళు యూనివర్సల్ బ్యాంక్ గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇప్పుడు ఉన్నటువంటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లోని ఏ బ్యాంక్స్ ఎలిజిబుల్ అవుతాయని మనం చూసినట్లయితే ఓన్లీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒకటే వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్ అన్నిటిని కూడా మీట్ అవుతుంది. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కాకుండా రిమైనింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ కండిషన్స్ అన్నిటిని మీట్ అవ్వట్లేదు. సో అనలిస్ట్ వ్యూ ప్రకారం రిమైనింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఈ క్రైటీరియాని మీట్ అవ్వాలంటే అనదర్ 1 or 2 years టైం పట్టేటువంటి అవకాశం ఉన్నదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఆర్బీఐ పెట్టినటువంటి ఈ కండిషన్స్ కి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎలిజిబుల్ అవుతుండటంతోనే ఈ రోజు సెషన్ లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ వీకెండ్ లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాతే ఈ రోజు సెషన్ లో మనకి అపోలో హాస్పిటల్ స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది. ఫస్ట్ అప్డేట్ ఏంటో మాట్లాడుకుందాం అండ్ దాని తర్వాత స్టాక్ లో ప్రెషర్ కనపడడానికి రీజన్ కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ అపోలో హాస్పిటల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అపోలో హెల్త్ కో లిమిటెడ్ అదే అపోలో 24/7 ఉన్నది కదా. ఈ అపోలో 24/7 లోని అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి స్టేక్ రైజ్ చేయబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫైనల్లీ ఇప్పుడు అపోలో 24/7 వాళ్ళు అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళ దగ్గర నుంచి 2475 crores రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే అడ్వెంట్ వాళ్ళు ఈ 2475 crores ని అపోలో 24/7 లోని ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ అంతేకాకుండా ఈ అపోలో గ్రూప్ కి చెందినటువంటి వీళ్ళ హోల్సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కంపెనీ అయినటువంటి కీమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ని అపోలో 24/7 లోని మర్జ్ చేయబోతున్నారు. అండ్ ఈ మర్జర్ కి 24 to 30 months టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. సో ఓవరాల్ గా అడ్వెంట్ వాళ్ళు ఈ 2475 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంబైన్డ్ ఎంటిటీలోని 12.1% స్టేక్ నైతే ఎక్వైర్ చేయనున్నారు. సో ఇప్పుడు అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ స్టేక్ ఎక్వైర్ చేయడానికి స్టాక్ ఫాల్ కి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ కంబైన్డ్ ఎంటిటీని వీళ్ళు 22,481 crores కి వాల్యూ చేయడం జరిగింది. దీనిలో అపోలో 24/7 ని వీళ్ళు 14,478 crores కి వాల్యూ చేశారు. యాక్చువల్లీ మార్కెట్ అపోలో హెల్త్ కో లిమిటెడ్ యొక్క వాల్యుయేషన్ $2.7 billion ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేట్ చేసింది. బట్ మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు తక్కువకి ఈ అపోలో 24/7 ని వాల్యూ చేశారంటే అప్రాక్సిమేట్లీ $1.7 billion కి వాల్యూ చేశారు. సో మార్కెట్ ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు అపోలో 24/7 ని తక్కువకి వాల్యూ చేయడంతోనే షేర్ హోల్డర్స్ లోని కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. దాని వల్లనే ఈ రోజు సెషన్ లో అపోలో హాస్పిటల్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. ఓవరాల్ గా అడ్వెంట్ వాళ్ళు అపోలో 24/7 లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ఎ పాజిటివ్ థింగ్. బట్ కాకపోతే వీళ్ళు అపోలో 24/7 ని తక్కువకి వాల్యూ చేయడంతోనే దాన్ని మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ బిజినెస్ చేసేటువంటి ఒరిస్సా బెంగాల్ క్యారియర్ లిమిటెడ్ ఇది చాలా చిన్న కంపెనీ. వీళ్ళు ఇప్పుడు అంబుజా సిమెంట్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు అంబుజా సిమెంట్ వాళ్ళకి 1,80,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్టేషన్ చేయబోతున్నారు. సో ఇంత చిన్న కంపెనీ అంబుజా సిమెంట్ దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్ విన్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఒరిస్సా బెంగాల్ క్యారియర్ లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పవర్ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్
కంపెనీ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా 4063 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. ఈ కంపెనీ అరౌండ్ 10,000 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. సో 10,000 crores మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి 4,000 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయంటే వీళ్ళు చాలా మంచి ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 4063 crores వర్త్ ఆర్డర్స్ లోని వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 241 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్లయితే అదాని ట్రాన్స్మిషన్ నుంచి 120 crores వర్త్ ఆర్డర్ వచ్చింది అండ్ ఇండియా గ్రిడ్ ట్రస్ట్ నుంచి 904 crores వర్త్ ఆర్డర్ రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఏ కంపెనీస్ నుంచి ఎంతెంత ఆర్డర్స్ విన్ అయ్యారన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు 4063 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బాస్మతి అండ్ నాన్ బాస్మతి రైస్ బిజినెస్ చేసేటువంటి జిఆర్ఎం ఓవర్సీస్ వాళ్ళు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆర్డర్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళకి ఆర్డర్ ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్, వెల్త్ అండ్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒమన్ కి 4500 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్రీమియం బాస్మతి రైస్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 465 million rupees. సో వీళ్ళు ఒమన్ నుంచి ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో జిఆర్ఎం ఓవర్సీస్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళు రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. వీళ్ళు సిట్రో రిలిక్స్ ఎసిటేట్ ఇంజెక్షన్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. ఈ ప్రోడక్ట్ ని గ్లాండ్ ఫార్మా వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ పార్ట్నర్ ద్వారా త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్లుగా అండ్ యుఎస్ లోని ఫిబ్రవరి 2024 నుంచి లాస్ట్ 12 months లోని వీటి యొక్క సేల్స్ అప్రాక్సిమేట్లీ $129 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో త్వరలో ఈ ప్రోడక్ట్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు కాబట్టి దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళు May 1 నుంచి వీళ్ళ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా మిస్టర్ సాత్నం సింగ్ గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనికి ఏపీ ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, గ్లోబల్ సప్లై చైన్ ప్లానింగ్ ఇటువంటి వాటిలోని 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్నదని గ్లాండ్ ఫార్మాలోని జాయిన్ అవ్వకముందు ఈయన ప్రీవియస్ గా అరబిందో ఫార్మా, సన్ ఫార్మా, రాన్బాక్సీ లాంటి కంపెనీస్ లోని వర్క్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళ సిఇఓగా అపాయింట్ చేస్తున్నారు కాబట్టి ఈయన కంపెనీలోని గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది చూడాలి. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1198 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు విశాఖపట్నం కొత్త వల్స్ ఉన్నది కదా, ఈ కొత్త వల్స్ టు కోరాపుట్ డబ్లింగ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేయబోతున్నారు. సో వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఇర్కాన్ ఇంటర్నేషనల్ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి ఇరెడా స్టాక్ ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ పిఎస్యు కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలోని స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అండ్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ కి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు నవరత్న స్టేటస్ ని ఇష్యూ చేస్తారు. ఈ నవరత్న స్టేటస్ వచ్చినటువంటి కంపెనీస్ కి ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ యొక్క ప్రీ అప్రూవల్ లేకుండానే ఒక ఇయర్ లోని 1000 crores వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళు జాయింట్ వెంచర్స్ అండ్ వేరియస్ పార్ట్నర్షిప్స్ తోని అబ్రాడ్ లోని సబ్సిడరీ కంపెనీస్ ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా అది పాజిటివ్. సో ఇరెడా వాళ్ళకి నవరత్న స్టేటస్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అలాయ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పెన్ స్పెషాలిటీ వాళ్ళకి ఒక డొమెస్టిక్ పిఎస్యు కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 21 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పిఎస్యు కంపెనీకి స్టెయిన్లెస్ స్టీల్ సీమ్లెస్ ట్యూబ్స్ అయితే సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు జనవరి 2025 లోని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఒకటి వీళ్ళకి ఆర్డర్ రావడం, దీంతో పాటుగా వీళ్ళు వీకెండ్ లో వీళ్ళు రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ రిజల్ట్స్ కూడా బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో వెల్స్పెన్ స్పెషాలిటీ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినటువంటి కిమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి క్రిసిల్ వాళ్ళు ఈ కిమ్స్ వాళ్ళ లాంగ్ టర్మ్ రేటింగ్ ని క్రిసిల్ AA- పాజిటివ్ నుంచి క్రిసిల్ AA స్టేబుల్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇటువంటి రేటింగ్ అప్గ్రేడ్స్ ఏవైతే వస్తాయో అవి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ లో ఫండ్ రేస్ చేయాలనే ఇవన్నీ కూడా వీళ్ళకి రేటింగ్ అప్గ్రేడ్స్ వలన కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వల్ల ఎసిటామినోఫెన్ అండ్ ఐబుప్రోఫెన్ ఈ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. అండ్ లాస్ట్ 1 year లోని యుఎస్ లో వీటి యొక్క యాన్యువల్ సేల్స్ అప్రాక్సిమేట్లీ $84.1 million. నో ఈ టాబ్లెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ టాబ్లెట్స్ ని యుఎస్ లో సప్లై చేసుకోవచ్చు. సో దీని ద్వారా వీళ్ళకి అడిషనల్ సేల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి ఇది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కేపీఐటీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 115 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 156 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 165 crores కి పెరిగింది. అండ్ కమింగ్ టు మార్జిన్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అక్రాస్ జియోగ్రఫీ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వర్టికల్ వైజ్ చూసినట్లయితే వీళ్ళ పాసెంజర్ కార్స్ వర్టికల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కమర్షియల్ వెహికల్స్ రెవెన్యూస్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే 9.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ 18 to 22% ఇన్ బిట్వీన్ రేంజ్ లో గ్రో అవ్వచ్చని అండ్ 20.5% ప్లస్ ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో పాటు ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి మంచి గైడెన్స్ రావడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ లోని జంప్ కనపడి 6% పైనే పెరిగింది. నెక్స్ట్ వీకెండ్ లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 8.1% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 17.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కాసా డిపాజిట్స్ లోను, టోటల్ డిపాజిట్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది. ఓవరాల్ గా చూసినట్లయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ బ్యాంక్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 123.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 95.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రొవిజన్స్ కూడా తగ్గాయి. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళు సేమ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ని మెయింటైన్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ అడ్వాన్సెస్ లోను, డిపాజిట్స్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఎస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను, ఎబిటాలోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఏకంగా 3888% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 98.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ ఈ Q4 లోని వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో శక్తి పంప్స్ వాళ్ళు చాలా మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు మార్నింగ్ ఈ శక్తి పంప్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ఎబిట్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ నెట్ ఇన్కమ్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ అండ్ నెట్ ఇన్కమ్ మార్జిన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. ఒకటి వీళ్ళ నెంబర్స్ కొంత వీక్ గా ఉండడం అండ్ దాంతో పాటుగా వీళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా వీక్ గైడెన్స్ ఇవ్వడంతో మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజెస్ ఈ హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ టార్గెట్ ప్రైస్ ని రెడ్యూస్ చేయడం జరిగింది. దాంతో ఈ రోజు సెషన్ లో హెచ్సిఎల్ టెక్నాలజీ స్టాక్ 5% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్, వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ డిపాజిట్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కాసా డిపాజిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 31.7%
9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా డిపాజిట్స్ లో గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కాసా రేషియోలో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 252 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కొంచెం మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మాస్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 9.9% గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 0.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 30.1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 21.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఎబిటా డ్రాప్ అయినా కూడా వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి డిఫర్డ్ ట్యాక్స్ రూపంలోని 13 crores రావడంతో పాటు కరెంట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ గా 9 crores రావడం జరిగింది. సో దీంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ అన్నవి సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. సో ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వల్లనే మనకి ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది. కానీ అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను ఇంపాక్ట్ అయ్యాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 22 న్యూ క్లయింట్స్ యాడ్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర 430 యాక్టివ్ క్లయింట్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ స్లైట్ గా పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మాస్టెక్ వాళ్ళు కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో మాస్టెక్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఏఎం లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ డిస్బర్స్మెంట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 34.6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ లోన్ బుక్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 16 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో 9 బేసిస్ పాయింట్స్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ తగ్గింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 26 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 299 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 548 crores కి పెరిగింది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్న ప్రాఫిట్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఒకటి ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరిగింది. దాంతో పాటు వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. సో దీంతోనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ జయప్రకాష్ పవర్ వెంచర్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.